అక్షర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీలో 50 వర్గాల మధ్య ఘర్షణ. కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన. దుద్యాల గ్రామంలో ఎన్నికల శంఖారావం పల్లెబాట. దేశ అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం, పాలకుర్తి ఎమ్మెల్యే. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో 500 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా చొప్పదండి పార్లమెంటు పరిధిలోని గంగాధర మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన చొప్పదండి నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ మీడియాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొని వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా మంచిర్యాల పట్టణంలో రోడ్ షో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రవెల్లి రఘునాథ్ పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన కార్యకర్తల ర్యాలీ, రోడ్ షో గోమాస శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కోరుకున్నారు.
తల్లి అని దేశమే నా దేవాలయమని నందికొట్కూరు నియోజకవర్గం మిర్తూరు మండలం కడుమూరు గ్రామం టీడీపీ గ్రామ నాయకులు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇంద్రాసు, గోవర్ధన్ రెడ్డి గ్రామ నాయకులు ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యకి బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మాండ్ర శివానందరెడ్డి కోరడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న అలగనూరు రిజర్వాయర్కు మరమ్మతుల కోసం 2-3 కోట్లు ఇచ్చితే దాంట్లో నీళ్లు నిల్వ ఉండేది. ఈ రోజు అవి డబ్బులు ఇక అలగనూరు రిజర్వాయర్లో ఒక చుక్క లేదు. అదేవిధంగా మన ప్రాంతంలో జూపాడలో, మల్యాల్లో, నాగపూర్లో ఇస్కాల దగ్గర లింగాల దగ్గర సంగమేశ్వర దగ్గర లిఫ్ట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ గత ప్రభుత్వంలో పెట్టేటివి తెలుగుదేశం టైం కన్నా ముందు నుంచి కూడా ఉండేటివి కొన్ని తెలుగుదేశం టైంలో వచ్చినవి. ఈ లిఫ్ట్ స్కీమ్స్ కూడా మరమ్మతులు కూడా డబ్బులు ఇవ్వక అవి కూడా టయానికి రైతుకు సాగునీరు లేదు, లేదంటే ఇవ్వాల్సిన పొలానికి మొత్తం మీద కొద్ది పొలాన్ని ఇచ్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు అదనంగా పొలాలకు నీళ్ళు ఇచ్చేది పోయి ఇవ్వాల్సిన పొలాలు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి తెచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం. మన చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచించండి. పోలవరం ప్రాజెక్ట్ లేట్ అయితే ఉద్దేశంతో పట్టుసీమ 1 సంవత్సరంలో కంప్లీట్ చేశాడు. దాని ద్వారా 100 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాకి ఇచ్చినాడు. కృష్ణా నీళ్లు మన పొద్దురెడ్డిపాడు హెడ్ నుంచి రాయలసీమ తరలించినాడు. 50 టీఎంసీలు అయితే రాయలసీమ ప్రతి సంవత్సరం పట్టుసీమ వల్ల మనకు వచ్చిన కృష్ణా నీళ్ళు మనం మిగిలించుకునే నీళ్ళు మనమే తరలించుకున్నాం. పోలవరం ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి దాని మీద ఎంతో శ్రద్ధ చూపిస్తే 75% కంప్లీట్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో 5% కంప్లీట్ అయింది. 5 ఏళ్లకు 5%. అంటే ఎక్కడ వేసిన పోగలి అక్కడనే ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు టైంలో కేసీసీ రైతాంగానికి ఏముంది, హెచ్ఎన్ఎస్ఎస్ ఏముంది, ముఖ్యమైన లిఫ్ట్ స్కీమ్ 2 సంవత్సరాలలో కంప్లీట్ చేయడం జరిగింది. జాతీయ అంకితం చేయడం జరిగింది. కేసీసీ రైతాంగాన్ని ఆదుకోవడం ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిత్తూరు, కడప ఇంక్లూడెడ్ జగన్మోహన్ రెడ్డి పులివెందులు కూడా నీళ్ళు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో జగన్ కు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఒకసారి గమనించండి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాదాల ఆయన ఎంతసేపు ఏదైనా ఉంటే దాన్ని కూల్చివేస్తే బాగుంటుంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తే దాన్ని కూల్చేయాలని ఆలోచించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపద పెంచి అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తే పేదల యొక్క నెలసరి ఆదాయం పెరుగుతుందని ఆ విధానం ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి దానికి విరుద్ధంగానే కరీంనగర్ జిల్లాలోని మనకొండూరు నియోజకవర్గంలోని తిమ్మపూర్ మండల కేంద్రంలో నకిలీ ధృవపత్రాలు సృష్టించి తమ భూమిని ఆక్రమించేందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ఉద్దసాని రమేష్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని కరీంనగర్కు చెందిన బండారి రాజశేఖర్ మీడియాకు తెలిపారు. తిమ్మపూర్లోని సర్వే నెంబర్ 314 రాజశేఖర్ తండ్రి బండారి పాపయ్య పేరిట 2 ఎకరాలు 10 గుంటల వ్యవసాయ భూమి ఉందని దాని చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేసేందుకు బుధవారం రోజున ఉదయం జేసీబీతో కదంపం తీపించేందుకు వెళ్లిన తనను రమేష్ రెడ్డి అనుచరులు కొందరు ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టకూడదని దౌర్జన్యంగా పనులను అడ్డుకొని మాపై దాడి చేశారని తిమ్మపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి దౌర్జన్యంగా భూ ఆక్రమణకు పాల్పడుతున్న రమేష్ రెడ్డి మరియు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమ భూమిని తమకు ఇప్పించగలరని ప్రభుత్వాన్ని రాజశేఖర్ కోరారు. చూడ అంతే గొలగొట్టు చూద్దాం.
నేను ఒక ఎన్ఆర్ఐని 2001 సంవత్సరంలో ఇక్కడ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శివార్లో సర్వే నెంబర్ 314లో 2 ఎకరాల 10 గుంటలు రామిడి నరసింహారెడ్డి అనే పర్సన్ నుంచి వెళ్ళి కొన్నాము. మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత మాకు ఫ్యూ ఇయర్స్ తర్వాత తెలిసింది ఏంటి అంటే, మేము కొన్న తర్వాత 2-3 ఇయర్స్కి ఈ పక్కనే ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ముద్దసాని రమేష్ రెడ్డి మా భూమిని రెండోసారి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది కూడా దురుద్దేశంతో భూమిని కాజేస్తామని అట్లా చేశాడు. చేసి ఒక 5-6 ఇయర్స్ మమ్మల్ని ఆర్డీఓ కోర్టు చుట్టూ జాయింట్ కలెక్టర్ కోర్టులో అట్లా తిప్పించి మమ్మల్ని మధ్యలో ఫోర్స్ చేయడం, మీరు అమ్ముకుంటారా లేకపోతే మాత్రం ఇట్లానే తిరుగుతారని చెప్పేసి. కాకపోతే 5-6 ఇయర్స్ తర్వాత మాకు ఫేవరబుల్గా ఆర్డీఓ కోర్టులో ముద్దసాని రమేష్ రెడ్డి వాళ్ళ బావమరిది నరేందర్ రెడ్డి, ఇక్కడ స్టాఫ్ సూపర్వైజర్ అంట రంగయ్య, కొంతమంది స్టాఫ్ని వెంట పెట్టుకొని వచ్చిండ్రు. వచ్చేసి మాట లేదు ఏం లేదు, నన్ను మా బావగారు మధు ఉంటారు, మధుని రావడంతోనే ఆయన కాలేజ్ చైర్మన్ అయి ఉండి తను వచ్చేసి గుద్దేస్తున్నాడు. వాళ్ళని కొట్టారు. మా అత్తమ్మ పిన్ని లేడీస్ని ఈ జెంట్స్ వీళ్ళు వచ్చి కొట్టడం మొదలుపెట్టారు. నన్ను ఒకరు ఇట్లా అనగబట్టారు. నేను ఫోటోలో కూడా చూపెట్టగలుగుతా. వాళ్ళ స్టాఫ్ సూపర్వైజర్ గట్టిగా పట్టుకున్నాడు. రమేష్ రెడ్డి ఏమో గుద్దడం మొదలుపెట్టాడు. నా ఫోన్ నేను ఇదేమన్నా ఎవిడెన్స్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి దీన్ని ఫోన్ కూడా పగలగొట్టారు. లాక్కొని ఆ బండకేసి కొట్టేస్తే పూర్తిగా నా ఐఫోన్ అంతా ధ్వంసం అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. సో మా అత్తమ్మకి పిన్నికి మొత్తం స్కిన్ అంతా మొత్తం లేచిపోయింది ఇట్లా. మా బావగారు ఇంకా ఆయన కాసేపు తేరుకోలేకపోయినా ఆ దెబ్బలకి. మేము ఇంకా ఈ దగ్గర ఉన్న తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ చేసినాం. ఇది ఎఫ్ఐఆర్ కాపీ కూడా. సో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి కూడా ఫీజు కట్టేసినాం అనుమతి కోసం. తర్వాత మాకు పాత పాస్బుక్ ఉంది, కొత్త పాస్బుక్ ఉంది, కోర్టు నుంచి వెళ్ళి కూడా జడ్జిమెంట్ ఉంది, సర్టిఫైడ్ కాపీ. మా జోలికి ఎవరు రావట్లేదు, మా భూమికి సంబంధించి ఎవరికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మేజిస్ట్రేట్ ముందు చెప్పిన స్టేట్మెంట్ ఉంది. తర్వాత బోర్ వేయించుకున్నాం, కరెంట్ వేయించుకున్నాం. దాన్ని కూడా ఏంటంటే జేసీబీలతో తీసుకొచ్చి ధ్వంసం చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. నేను ఎన్ఆర్ఐని కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు. నువ్వు అమెరికా ఎట్లా వెళ్తావో చూస్తాను, కేసులు పెడతాం, నీ కాలు రెక్కలు ఇరుగొట్టి ఇక్కడ ఉండేట్టు చేస్తామంటున్నారు. నేను ఒక యూఎస్ సిటిజన్ని. నన్ను నేను గొంతు బట్టి నులిమి గట్టిగా పట్టుకున్నారు. నాకు పబ్లిక్కి కన్వే చేసే మెసేజ్ ఏంటి అంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయి ఉండి ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి తనే ఒక వీధి గుండాలాగా వచ్చేసి కొట్టడము, లేడీస్ని కూడా కొట్టడము, లేకపోతే ఎప్పుడు ఇక్కడ ప్రైవేట్ గుండాలను మా పైకి పంపించడము. ఏమి డాక్యుమెంట్ లేకపోయినా కూడా నేను పోలీస్ స్టేషన్ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. వాళ్ళని అడిగాను, మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే పట్టుకురండి అని. డాక్యుమెంట్స్ ఏమీ పట్టుకురావట్లేదు వాళ్ళు. కాకపోతే మా భూమిని కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. నేను సిపి గారికి కూడా కంప్లైంట్ పిటిషన్ సబ్మిట్ చేశాను. ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే తను ఇన్ పర్సన్ కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి తన రిక్వెస్ట్ చేస్తాను, సపోర్ట్ చేయమని చెప్పి, ఈ గూండాల నుంచి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి. సో దయచేసి మీడియా మరియు ప్రజలంతా మాకు సపోర్ట్ చేయండి. మాకు వీళ్ళ ద్వారా ప్రాణహాని ఉంది, మాకు ఓపెన్గా థ్రెట్స్ చేస్తున్నారు. రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి అయితే ఇంకా కొట్టేందుకు వస్తున్నాడు. రాళ్ళు పట్టుకొని మేము వీడియోస్ క్యాప్చర్ చేసాం. ఎవరు పని చేసేందుకు వచ్చినా రాళ్ళతో కొట్టేందుకు వస్తున్నాడు. పెద్ద పెద్ద రాళ్ళు తీసే మా పైన వేసేందుకు వస్తున్నాడు. సో ఇట్లా మాకు ఇట్లాంటివన్నీ కొత్త అండి. సో తెలంగాణ సమాజం ప్లీజ్ హెల్ప్ అస్, సపోర్ట్ అస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఉపాధి కూలీల వద్దకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వేల్శాల రాజేంద్రరావు చెల్లెలు రోహిణి పాల్గొన్నారు. ఆమె వెంట గ్రామశాఖ అధ్యక్షులు సుధమల దేవరాజు, ఉపాధ్యక్షులు నమిలికొండ భాస్కర్, గొడుగుల సురేందర్, యూత్ అధ్యక్షులు దండం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి, కల్లూరి బాపురెడ్డి, కల్లూరి వెంకటరమణ రెడ్డి, చెల్ల రాజేందర్ రెడ్డి వారి వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ రోజు 200 కూలీతో వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. అది మరి అందరికి చెప్పిండ్రా మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది 200. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి వరి ధాన్యంలో క్వింటాలకు దరిదాపులా 4 కిలోలు 5 కిలోలు కట్ చేసిర్రు.
ఈ మా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి 5 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు ఒక అరకిలో కానీ ఒక గింజ కూడా కడగాకుండా మా వరి ధాన్యము ప్రతి రైస్ మిల్లో దిగుతున్నది. ఈ పథకము మంచి అమలు చేసి మా ప్రజలకు అందుబాటులో ఉండి రేవంత్ రెడ్డి గారు మంచి నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనికి మరియు డబ్బులు కూడా ఒక 3 డేస్లో పడుతుండే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నెలలు రైతులు డబ్బులు పడలేదు. ఇప్పుడు ఓన్లీ 3 డేస్లో ప్రతి ఒక్కరికి డబ్బులు జమ అవుతున్నాయి. రైతు బంధు చుట్టూ పడ్డది. ప్రతి ఒక్క రైతు ఇప్పుడు బ్యాంకుల చుట్టూ అటు ఇటు తిరగడం లేదు. రైతు బంధు మొన్న 6వ డేట్ నుంచి రైతు బంధు ప్రతి ఒక్కరికి పడ్డవి. రైతు బంధు పర్లేదు అని చెప్పి మొన్నటి దాకా మొన్నటికి నిన్నటి వరకు అయితే 6వ డేట్ నుంచి నిన్నటి వరకు అయితే రైతు బంధు పడ్డాయి. నాకు దాదాపుగా 7 ఎకరాలు ఉంది. నాకు 36,000 రూపాయల రైతు బంధు పడ్డది. అందరికీ చాలా వరకు అందరికీ పడ్డది. 5 ఎకరాల నుంచి 50 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు అందరికి వచ్చినాయి రైతు బంధు అనేది. ఇంతకు ముందుకు మేడం ఎట్లుంటుండంటే మన రైతులు తుకం పెడుతుంటే ఎట్లుంటుండంటే పొల్లు కట్ చేస్తారు అందులో పొల్లు అని. జరిగిన 10 సంవత్సరాల పరిపాలనలో మనకు ఈ సంక్షేమ ఫలాలు అందిన దాంట్లో సుత మనకు ఎంతవరకు అందింది, కానీ మన పేద ప్రజలకు ఎవరికి సుత ఇంతవరకు న్యాయం జరగదు. అది జరిగింది వాళ్ళ కార్యకర్తలకు తప్ప మిగతా సామాన్య మానవులకు ఎవరికి జరగదు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ సుత ఒక రాజస్థాన్ ఏడాదిలో నడిచినట్టు ఉన్నట్టుగా ఉండే ఇప్పుడు 10 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఉన్నది. చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ 6 గ్యారెంటీలలో 5 అమలైనవి. ఇంతవరకు దాకా ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతారు. అయితే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎంతవరకు దోచుకున్నామో అంతవరకు దాచుకున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ దీక్ష పరుల నిరసనకు దిగారు. గత కొన్ని రోజుల క్రితం జై శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందా అని అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్న దీక్షపరులు. కేటీఆర్ కి వ్యతిరేకంగా ఫ్లకార్లతో నిరసన. దీక్షపరులకు నచ్చజెప్పిన పోలీసులు. ఆల్రెడీ బస్సులో బయలుదేరడం జరిగింది. 5 నిమిషాల్లో అతను చేరుకుంటుంది. దయచేసి అందరూ కూడా వారికి ఘన స్వాగతాన్ని తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గం నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో 500 కుటుంబాలు నందికొట్కూరు, కొల్లబాపురం, బ్రాహ్మణ కొట్కూరు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిక. ముఖ్య నాయకులు మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో బి ఉదయ్ కిరణ్ రెడ్డి, బి రాఘవేంద్ర రెడ్డి, ఎస్కో ఆప్షన్ నెంబర్ రిజ్వాన్ బాషా, ఎం ప్రవీణ్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, కె పుల్లన్న, జినేందర్ రెడ్డి, ఎస్ కర్మిల్లా, ఎస్ రియాజ్, అజారుద్దీన్ కన్వాల్ వేసి స్వాగతం పలికిన మాండ్ర శివానందరెడ్డి. నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం చెల్గర్, మొరపల్లి, తాటిపల్లి గ్రామాలలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాముడిపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న భక్తి కూడా బీజేపీ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. సచ్చేదాకా ప్రజల సేవలో ఉంటానని, మంచంలో పడుకున్న ఫోన్లో మాట్లాడి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ సేవలు అందిస్తానని తెలిపారు. తీసుకొస్తామన్నాడు అని చెప్పేసి మనం అందరం కూడా అప్పుడు ఓటేసి గెలిపించాం. ఏ ఊరును కూడా ప్రచారంలో భాగంగా ఇక్కడికి రాలేడు. ఏమంటే మన ఖర్చుకు మనం ఓటేసే విధంగా మరి రేపు జరగబోయే ఎలక్షన్ లో మనం అందరం కూడా అన్నగారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి 24, 23
ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న జీవనన్న గారికి మరి ఆశీర్వాదించడానికి నేను గెలవడం ఓడడం నా అదృష్టం అని చెప్పంటున్నాను. కానీ జగిత్యాల నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పంటున్నాను. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పండి. వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పంటే జగిత్యాలని చెప్పంటున్నాను. వీళ్ళు కేవలం జగిత్యాలకి పరిమిత కర్తవ్యం అని చెప్పంటున్నా. ఎక్కడో నీ ముత్తంపేట బోధన చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడో మాట్లాడినా నాకు తెలియదు. కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తామని చెప్పాను. అది చూస్తే మంచిగా ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు, దసరా లోపల అని చెప్పంటున్నాను. అదర్వైజ్ కూడా నాకున్నటువంటి వాణి నోరు నాకు అదృష్టం తల్లి దేవుడు నోరు ఇచ్చింది. నేను రాజకీయం ఇంత బతుకుతున్నా అని చెప్పంటే నా నోరుండే పడే బతుకుతున్నామా. ఒకటే కోరుతున్న దేవుణ్ణి ఈయనతొక్క తిన్న నోరు కాపాడు, నా భావాల ప్రజాన్ని వ్యక్తం చేయనియ్యు, నేను గెలుస్తా తల్లి, తప్పకుండా గెలుస్తా చెప్పి. ఏదైనా పని చేయాలబ్బా, పని చేయాలని చెప్పి అంటున్నా, విమర్శ కాదు. మిత్రుడు అరవింద్ ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా గెలిపించాడు అన్నాడు. కవిత ఏదైతుందో ఇలా పసుపోడని పసుపోడు తేలే ఉన్న చక్కెర కార్యక్రమం మూసేసింది. తురసాన్ ఏదైతే కలుద్దామంటే కలవనియలేదు పిస్తే ఊడి యొక్క ఇటు తురసాన్ కంటే ఎక్కువైంది, ఇటు తురసాన్ కంటే ఎక్కువైంది అని చెప్పంటున్నాను. అరే ప్రజాప్రతినిధి లీడర్ అయినోడు నలుగురు కలిసి చెప్పుకుంటే ఆపద సంపద ఎగతట్టు ఉండాలి. నేను నిజమమ్మా, నీకు ఈయన ఓపిక లేకుండా పని ఎట్లా చేస్తావా? ఈయన ఓపిక లేకుండా పని చేస్తావా? వీళ్ళ దేవుడు తల్లి నాకున్నంత దేవుడి మీద భక్తి అరవింద్కున్నాదవా? నువ్వు ఓటు కోసం దేవుడి తల్లి ఎత్తుకుంటున్నావు. నేను నిజంగా దేవుడి భక్తుదని చెప్పంటున్నా. నాకు పదవి అనేది ప్రధానం కాదు తల్లి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రేపు నా అదృష్టం మంచి కూడా గెలుస్తున్నావా, మీ దయ ఉంటే గెలుస్తా. కానీ ఏదైతుందో నీ గెలిచినా ఉన్నా నీ సత్యదాకా ఏదైతుందో మీ సేవలు ఉంటా అని చెప్పంటున్నా. అందరికీ ఏదైతుందో ఓరి ఎగబడి ఇంకెన్నేళ్ళు ఉంటాడు, ఎన్నేళ్ళు ఉంటాడు, అని సత్యదాకుంటా చెప్పండి, సత్యదాకుంటా చెప్పంటున్నా. నేను ఎన్నేళ్ళు ఉన్నాను, నువ్వెవరు అని చెప్పంటూ నేను ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ నేను మొన్న చెప్పింది. నేను మంచంలో వన్నా గానీ టెలిఫోన్ అయినా మాట్లాడేది అవుతుందో ప్రజల సేవ చేస్తా అని చెప్పంటూ నేను. అది నా లక్ష్యం తల్లి, నా లక్ష్యం అని చెప్పంటూ నేను. ఇవాళ నేను మరి మీ దయా తల్లి చెప్పంటూ నేను కొసకొచ్చినా ఏమని నన్ను ఆపదలున్న తల్లి, ఆపదలున్నా ఎవరైనా కానీ ఆదుకోవాలి. నేను ఆపదలున్నా అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదుకొని మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంట, మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంట. ఇవాళ చట్ట సభలో అన్నిటికంటే పెద్ద సభ లోక్సభ. ఎమ్మెల్యే అంటున్నాను, ఆత్మీయతకు ప్రతీక జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా, అహంకారానికి ప్రతీక అరవింద్ అని చెప్పంటున్నా. ఎన్నిక ఆత్మీయతకు అహంకారం మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేవరూపుల, కామారెడ్డిగూడెం, గుల్లపల్లి, మాన్బహాడ్ గ్రామాలలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దోసావు కూడా రాదు, 200 సీట్లు కూడా రావు, తిప్పి కొడతా వాళ్ళకి. అక్కడ వాళ్ళ భాగవతం అంతా తెలిసింది కాబట్టే ఇక్కడ 10 ఏళ్ళు ఈ రాక్షసులు ఎట్లా పాలన చేసిండ్రో అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అదే పాలన చేసిండ్రు. కాబట్టి అందరికి అక్కడ వాళ్ళ భాగవతం
కాబట్టి వచ్చి ఈ రోజు ఏదో ఇక్కడ ఓట్లు దండుకుందాం అని అనుకుంటుండ్రేమో కానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ వాళ్ళకి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసుకునేటోళ్ళకి ఒక్కొక్కళ్ళకి నల్లదానం తీసి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. 15 లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు కూడా ఎవరికే లేదు. వాళ్ళు ఈరోజు మీరు కట్టుకునే బట్టలు ఇది నుంచి మొదలు పెడితే సాగు దాకా అన్నిటికీ GST వేస్తుండ్రు. గత 10 సంవత్సరాల నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ బీజేపీ వాళ్ళు చేయబట్టి. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఒక్కటే. నోరు తెరిస్తే కేసు పెట్టుడే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. ఎవరు మాట్లాడద్దు, అందరు బానిసత్వంలోనే ఉండాలి. మొన్ననే ఒక బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డాం కదా, మళ్ళీ ఇంకోటి కావాలా మనకి? స్వాతంత్రం వచ్చినా వాళ్ళు ఉంటే స్వాతంత్రం లేనట్టే. అందరూ కూడా ఆలోచన చేయాలి. అవతల పక్కన బీజేపీ పక్కన ఉన్నది ఒక అనకొండ, భూములు మింగే అనకొండ. ఇప్పుడు ఆ అనకొండ కనుక వస్తే అక్కడ వర్ధన్నపేటలో మింగిన భూములు సరిపోక ఇక్కడ అన్ని భూములు కూడా మింగుతాడు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి ఎవరో మీకు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా? ఎందుకు నామకే వాస్తే పెట్టిండ్రు ఆ మనిషిని? ఎందుకంటే చీకటి రాజకీయాలు దొందే. మొన్నటికి మొన్న మీకు తెలుసు వాళ్ళు ఇక్కడ మన దగ్గర వాల్మిడిలో పూజ అవుతుంటే, శ్రీరాముడు కళ్యాణం అవుతుంటే వాళ్ళని బట్టి వీళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి వాళ్ళు పోతారు. అంత గేరీగా ఉంది వీళ్ళ దోస్తి కూడా. మరి అట్లనే ఇందాక తిరుపతి అన్న నేను ఎక్కడ కూడా ఇక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మెజారిటీ తెచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఇక్కడ ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. ఇందాక కొన్ని అడిగినరు, హుసేన్ బాయ్ కుంట దగ్గర కల్వెట్టు అడిగి ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కొంతమంది అంట ఉడికేదా కాకిందంట కానీ ఆరేదా కాకరంట. వాళ్ళందరూ కూడా వినండి. ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఇక్కడ. అవ్వాలి తాతలు అందరికీ కూడా ఆసరా పెన్షన్లు నెల లోపల ఖచ్చితంగా పడి తీరుతాయని నేను మాటిస్తున్నా. మరి బీఆర్ఎస్ అలా కంకణం కట్టుకుండ్రు. 10 సంవత్సరాలు పొడిచిందేం లేదు కానీ ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. వాళ్ళు కనుక అంతగానో ముద్దరిస్తే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.